शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री नान्न परमात्मने नमः। భక్తులందరికీ పాదపద్మలకి నమస్కారాలండి. మీరు నిన్న నుంచి అందరూ చాలా అలసిపోయి ఉన్నారు. పాపం ఎంత ఓపికగా ఎంత భక్తిగా పొద్దున్న నుంచి కూర్చొని ఉన్నారు. కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక 40 నిమిషాలు చెప్పుకుందామండి. చివరి ముగింపుగా తర్వాత ఎవరైనా చెప్తారా అనే విషయం నాకు తెలీదు. నేను మాత్రం అంటే చాలా కొద్దిగా సేపు భగవాను నాన్నగారి వాక్కుల్లో రమించేద్దామండి. ఆ వాక్కులతోటి నా భక్తుడు మహర్షిని అడుగుతున్నారు, శ్రీ భగవాన్ అనుగ్రహం వల్ల పెద్ద శ్రమ లేకుండా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన మీ శిష్యులు ఉన్నారు. నాకు కూడా అటువంటి అనుగ్రహం కావాలి భగవానా. కేవలం మీ అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల పెద్దగా శ్రమించకుండానే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన మీ భక్తులు మీ శిష్యులు ఉన్నారు తండ్రి మీ సమక్షంలో. నాకు కూడా అలాంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. పైగా అంటున్నారు, స్త్రీని అవ్వటం వల్ల, ఎక్కడో దూర ప్రాంతంలో ఉండటం వల్ల మీ సాన్నిధ్యం నేను కోరినంత తరచుగా నాకు లభించదు. ఈ భక్తురాలు అంటున్నారు, నేను స్త్రీ కావటం వల్ల, ఒక గృహస్థురాలను అవ్వటం వల్ల ఎన్నో పనులు, ఎంతో ఒత్తిడి, జీవిత భారం చాలా ఉంటుంది తండ్రి. కాబట్టి నేను తరచుగా మీ దగ్గరికి రాలేను, మీ దర్శనానికి ఎక్కువగా రాలేను. రావాలని ఉంటుంది కానీ పరిస్థితుల ఒత్తిడి వల్ల నేను రాలేను. నేను మళ్ళీ రాలేనేమో కూడా. మళ్ళీ జీవితంలో మీ దగ్గరికి వస్తానో రానో తెలియదు. శ్రీ భగవాన్ కరుణని వేడుకుంటున్నాను. నా ప్రార్థనని శ్రీ భగవాన్ మన్నించాలి. ఆవిడ ఎంతో ఆర్తిగా అండి. మనం ఎప్పుడు గురువు గారి దగ్గర అండి లోపల మనకి ఎలా ఉంటే అలా హృదయాన్ని మనం కనుక ఓపెన్ చేస్తే, అంటే ఏం గురువు దగ్గర మామూలుగా తల్లిదండ్రుల దగ్గర కూడా చెప్పుకోలేని కొన్ని ఉంటాయి, భర్త దగ్గర చెప్పుకోలేని కొన్ని ఉంటాయి, పిల్లల దగ్గర చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. కానీ హృదయంలో ఉన్న గురువుతోటి చెప్పుకోలేని సమస్య అంటూ ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదండి. కొంచెం వ్యవహారం వల్ల బయట చెప్పలేకపోయినా కొన్ని హృదయంలో ఉన్న భగవంతుడికి మనం అన్నీ చెప్పుకోవచ్చు. గురువు అంటే హృదయంలో ఉన్న భగవంతుడే. ఈవిడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. ఫస్ట్ నేను స్త్రీని, తర్వాత నాకు పరిస్థితుల ఒత్తిడి వల్ల నేను రాలేనేమో, మళ్ళీ కూడా అంటే తన మనసుని ఓపెన్ చేసుకున్నారండి గురువు ఎదురు. మనం ఓపెన్ చెయ్యకుండా గురువుకి తెలుస్తుంది. ఓపెన్ చేస్తే అది మనం కపటము, నిష్కపటమైన స్థితి అండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వారిని ఈశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడండి. మన లోపల మనం ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉంటే కనుక. నాన్నగారు అనేవారు, అమ్మా ఈ సృష్టిలో రాముడు మాత్రమే అంటండి ఏది ఆలోచిస్తాడో అది మాట్లాడేవాడంట, ఏది మాట్లాడతాడో ఆ పని చేసేవాడంట రాముడు వారు. అందుకని
ఎంతో కొంత మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈశ్వర అనుగ్రహానికి పాత్రలం అవుతామండి. ఇక్కడ ఆవిడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి భగవాన్ని అడుగుతున్నారు. అప్పుడు మహర్షి అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నన్ను వదిలేసి వెళ్తున్నాను, నాకు భగవాన్కి దూరంగా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను లేని చోటు ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా, ఉండగలదా? భగవంతుడు లేని ప్లేస్ అంటూ ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనందరం సాయంత్రం వెళ్ళిపోతే, అయ్యో జిన్నూరులో 2 రోజులు చాలా బాగా గడిపాము, ఆనందంగా గడిచిపోయింది, మళ్ళీ మనకి ఇళ్ళకి వచ్చేసాము అనేది ఒక్క రవ్వంత ఉంటుందండి. కానీ ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు, అలా ఏమీ కంగారు పడకు, నువ్వు ఎక్కడికి నన్ను వదిలేసి అంటే నేను లేని చోటులో నువ్వు ఉండలేవు. ఎందుకంటే సృష్టిలో పరబ్రహ్మము లేని చోటు, పరమాత్మ లేని చోటు, గురువు లేని చోటు లేదండి. ఎక్కడికి వెళుతున్నావు? నీవెక్కడికి వెళ్ళటం లేదు. నీవు దేహానివే అనుకున్నా ఆ దేహమే లక్నో నుంచి తిరువణ్ణామలైకి వచ్చిందా, నువ్వు కారులో కూర్చున్నావు, ఆ తర్వాత ఏదో ఒక వాహనం కదులుతూనే ఉంది, చిట్ట చివరికి నీవు ఇక్కడికి వచ్చానంటావు, నీవు దేహానివి కావు. ఇది మనకి నాన్నగారు గురువు హక్కు ద్వారా ఎన్ని 30 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాన్నగారి సమక్షంలో. ప్రతిరోజు బోధించినప్పుడల్లా కూడా నువ్వు దేహానివి కాదు, నువ్వు దేహానివి కాదు, నువ్వు దేహానివి కాదు అని పదే పదే బోధించారు నాన్నగారు. మనకి మన భక్తి వల్ల ఎప్పుడైనా ఒక్కసారైనా నేను ఈ దేహాన్ని కాదని గురువు బోధిస్తున్నాడు, మరి నేను ఎవరిని అనేది మనకి లోపల నుంచి తెలుసుకోవాలన్న ఆర్తి తపన కలిగినప్పుడు మనం ఎవరమో మనకి గురువే తెలుపుతాడు. కానీ తపన కలగాలి, ఆర్తి ఉండాలి. నాన్నగారిని ఒకళ్ళు అడుగుతారండి, మోక్షము పొందటానికి అర్హత ఏమిటి తండ్రి అని ఒకరు హైదరాబాద్లో అడిగారు క్వశ్చన్. అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, అన్నం తినడానికి అర్హత ఏమిటి? తిరిగి అతన్ని ప్రశ్నించారు, అన్నం తినడానికి అర్హత ఏమిటి అంటే ఆకలి. ఆకలి సారీ ఆకలి ఉన్న ప్రతి జీవుడు అన్నం తింటాడండి, ఆకలితో ఉన్నవాడు. అందుకే నాన్నగారు అన్నారు, ఆకలే అన్నం తినడానికి అర్హత ఎలానో, మోక్షం పొందడానికి అర్హత, మోక్షం అంటే సుఖము, మోక్షం అంటే దేహబుద్ధిలోంచి విడుదల. అలా అవ్వడానికి అర్హత ప్రతి జీవుడికి ఉంటుంది. పొందాలనే తపన ఉన్న ప్రతి జీవుడికి భగవంతుడు గురువుగా వ్యక్తమయ్యి ప్రతి జీవుణ్ణి దేహబుద్ధిలోంచి విడుదల చేస్తారు. కానీ మనకు దేహబుద్ధి నుంచి విడుదల పొందాలి అనేది తప్పించానండి దానికోసం. ఇక భగవాన్ అన్నారు, నువ్వు నేను వచ్చాను అంటున్నావు, నీ దేహం ఏమైనా నడిచి వచ్చిందా? లక్నో నుంచి తిరువణ్ణామలై చేరుకున్నావు కదా, మీ ఇంటి దగ్గర ఆటో రిక్షానో ఏదో కూర్చున్నావు, రైల్వే స్టేషన్కి వచ్చేసావు, రైలు బండిలో కూర్చున్నావు, ఆ బండి తిరువణ్ణామలైలో దింపింది, మళ్ళీ అక్కడ ఇంకొక వాహనంలో కూర్చున్నావు, మళ్ళీ రమణాశ్రమం చేరుకున్నావు. కదిలినవి ఏవి? వాహనాలు కదిలినవి, నువ్వు కదలలేదు, నువ్వు స్థిరంగానే ఉన్నావు. వాహనాలు నిన్ను ఇక్కడికి చేర్చాయి. వాహనాల కదలికను నువ్వు నీకు ఆపాదించుకుంటున్నావు. నేను వచ్చాను అనుకుంటున్నావు. ఎలాగైతే వాహనాల కదలికను నీకు ఆపాదించుకుంటున్నావో, అలాగే దేహం అనేది ఒక వాహనము. దేహంలో నుండి కదులుతూ నేను కదిలాను, నేను వెళ్తున్నాను అంటున్నావు. నువ్వెక్కడికి వెళ్ళటం లేదు, నువ్వు నాతో హృదయంలో కలిసి నాతో ఉన్నావు, విడిపోయి లేవు. విడిపోయి ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. నాన్నగారు ఒకసారి అన్నారు, అమ్మా అంటే భక్తుడు ఎలా ఉండాలో చెప్పడం కోసం, ఒక స్త్రీ అంటండి
రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ చంకలో ఒక పిల్లవాడిని ఎత్తుకుందంట, చేత్తో ఒక పిల్లవాడిని పట్టుకుందట. ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడిని చంకలో ఎత్తుకొని ఇంకొక పిల్లవాడిని చేత్తో పట్టుకుందంట. నడుస్తూ వెళ్తుంటే సడన్ గా రోడ్డు మీద కుక్కలు మొరిగాయట. కుక్కలు మొరిగితే ఆ చేతిలో ఉన్న పిల్లవాడు భయపడి కుక్క మొరిగి అమ్మ చేతి నుండి విడిపోయాడంటండి ఆ భయంలో. చంకలో ఉన్న పిల్లవాడు మాత్రం అలాగే ఉన్నాడట. అంటే భక్తుడు చంకలో ఉన్న పిల్లవాడిలాగా ఉండాలి. ఆ, ఇంకా చెప్పాలంటే మనం ఈశ్వరుడి గర్భంలో ఉన్నాం. విష్ణు సహస్రనామాలు చదువుకుంటాం. ఓం హిరణ్య గర్భాయ నమః అంటే సృష్టిని అంతటినీ తన గర్భంలో ధరించిన వాడు గురువు అండి, పరబ్రహ్మం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అయ్యో నాకెలాగు, అయ్యో నేను ఎలాగు, నా సాధన ఎలాగు, నాకు మోక్షం ఎలాగు, నా పరిస్థితులు ఎలాగు అని బాధపడే అవసరం లేదు. మనము తెగిపోయిన గాలి పటాలం కాదు, మన దారము గురువు చేతులు. అంటే తెగిపోయిన గాలిపటం గాలికి ఎటైనా ఎగిరిపోగలదండి, ఎక్కడికైనా ఏ చెట్టు మీదైనా పడిపోగలదు, ఎక్కడైనా చిక్కుకోగలదు. కానీ ఎవరి చేతిలో అయితే దారంతో గాలిపటం ఎగరవేస్తారో ఆ గాలిపటం యొక్క కంట్రోల్ ఆ దారం పట్టుకున్న వాళ్ళ చేతిలో ఉంటుంది. అలాగే నాన్నగారు చెప్పారమ్మా, మీరు తెగిపోయిన గాలిపటాలు కాదు, మీరంతా ఈశ్వరుడి చేతిలో, గురువు చేతిలో ఉన్నారు. మీ జీవితంలోకి ఒక్కసారి గురువు ప్రవేశిస్తే, గురు దర్శనం అయిపోతే మీ దుఃఖానికి ఫుల్ స్టాప్, మీ కష్టాలకి ఫుల్ స్టాప్. అంటే మా కష్టాలన్నీ రావా అండి అంటే కష్టాలను తట్టుకునే శక్తి గురువు ఇస్తాడు. దుఃఖంలోంచి ఎదురీదే శక్తి గురువు ఇస్తాడు. ఉంటాయి కర్మ ప్రారంభం ప్రకారం మనం పూర్వ జన్మల్లో చేసి ఫేస్ చేయక తప్పదు, వస్తాయి. కానీ గురువేం చేస్తారంటే మహాశక్తి మహాశక్తిని మనకు అందిస్తారు. అందుకని మహర్షి అంటారు, ఎలాగైతే వాహనాల కదలికను నీకు ఆపాదించుకుంటున్నావో అలాగే దేహం కదలికలని నీకు ఆపాదించుకొని నేను వెళ్ళిపోతున్నాను అంటున్నావు, నువ్వెక్కడికి వెళ్ళటం లేదమ్మా అంటున్నారు. నీవు ఇక్కడ అక్కడ ఎల్లడలా ఉన్నావు, ప్రదేశాలు మాత్రం మారుతుంటాయి. ఇక అనుగ్రహం అంటావా, అది నీలోనే ఉంది. అది బయట ఎక్కడో ఉంటే ఎందుకు పనికిరాదు. అనుగ్రహము ఆత్మ, నీవెప్పుడు దాని వశంలోనే ఉన్నావు. అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంది. నిన్ను కాపాడే శక్తి ఎక్కడో లేదండి, నీ హృదయములో నీకు అత్యంత సమీపంలో ఉంది. అది ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటుంది, ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటుంది. మన దేహం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ దేహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గురువుదే, ఆ మనస్సుని పవిత్రం చేయాల్సిన బాధ్యత గురువుదే. అయితే మనం కొంచెం సహకరిస్తే సరిపోతుంది. నాన్నగారు అనేవారు, అమ్మా సాధన పేరు మీద కష్టం కొద్ది కాలమే ఉంటుంది, ఎల్లకాలము ఉండదమ్మా. ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకుంటాం అనుకోండి, ఆ నేర్చుకోవడం ఎన్ని రోజులు నేర్చుకుంటాము, కొద్ది రోజులు. తర్వాత నేర్చుకున్న విద్యని ప్రాక్టీస్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు మనందరం స్త్రీలం ఉన్నాం, ఇక్కడ వంట నేర్చుకుంటాము, ఎప్పుడు చిన్న వయసులో నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న టైంలో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, తర్వాత చేయగా ఇలా చిటికెల మీద చేసేస్తాం వంటని కదా, ఎంతసేపు అండి, 1/2 అవర్లో అయిపోతుంది. అండ్ అలాగే సాధన కూడా అంతే. సాధన అంటే మనం అనుకుంటాము సాధన అంటే కష్టపడాలేమో, కష్టపడడం కాదండి. ఈశ్వరుడితో కలవడానికి, ఈశ్వరుణ్ణి గుర్తించడానికి కష్టపడక్కర్లేదు. ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడని మనం ఎరుకతో జీవించడానికి అడ్డు వచ్చే మనస్సు నుంచి తప్పించుకోవడానికి సాధన చేయాలి. మనసులో ఉన్న బలహీనతల నుంచి తప్పించుకోవడానికి సాధన చేయాలి. అయితే ఆ బలహీనతల నుండి తప్పించుకోవాలనే కోరిక మనకున్నప్పుడు సహాయము లోపలి నుంచే అందుతుందండి, అనుగ్రహము లోపలి నుండే అందుతుంది. అందుకని భగవాన్ అంటున్నారు, నాన్నగారు అనేవారు, నువ్వు ఎల్లమ్మ మల్లమ్మ సుబ్బమ్మని బతిమాలక్కర్లేదు, నువ్వు సుఖంగా ఉండాలి. గురు భక్తులు ఎలా ఉంటారంటే సర్వస్వతంత్రంగా స్వేచ్ఛగా ఉంటారండి.
ఎప్పుడు సుఖంలో ఉంటారు, ఎప్పుడు ఆనందంలో ఉంటారు. వాళ్ళు ఎవ్వరి మీద ఆధారపడి ఉండరు, అలా అని ఎవరిని ద్వేషించరు, అందరి పట్ల ఉదాసీనంగా ఉంటారు, మౌనంగా ఉంటారు, అందరినీ స్వీకరిస్తారు. ఒక సముద్రము పవిత్రమైన గంగా నదిని, యమునా నదిని అన్నిటినీ స్వీకరిస్తుంది, గోదావరి నదిని అన్నిటినీ పవిత్రమైన నదులను స్వీకరిస్తుంది. మురికాలువలు వచ్చినా స్వీకరిస్తుంది. వద్దు నాలో కలవద్దని అనదు సముద్రం. అన్నిటినీ తనలో ఇముడ్చుకొని సముద్రంగా ఎలా మారుస్తుందో ప్రతి నీటి చుక్కని, అలాగే భక్తులందరినీ గురువు పరబ్రహ్మముగా తన హృదయంలో ఇముడ్చుకొని మనల్ని పవిత్రుల్ని చేస్తారు. అందరిలో నాన్నగారు చెప్పేవారు, అమ్మ ఎవ్వరు ఒక్కరు 100% మంచి వాళ్ళు కాదు, ఎవరు ఒక్కరు 100% చెడ్డవాళ్ళు కాదు. మానవ జన్మ అంటూ వచ్చాక మంచి చెడుల మిశ్రమం ప్రతి వారిలో ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. దానిని ఆ చెడును తీసేసి మంచిగా మార్చి ఆ పవిత్రమైన మనస్సు గురువాక్కును గ్రహించేటట్టు చేసే బాధ్యత గురువుదని. అందుకని గురువుకి మనం ఎంత కృతజ్ఞతగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా చాలా తక్కువే అండి. ఎందుకంటే మనల్ని అలా ఎవరు తీర్చిదిద్దగలరు గురువు తప్పించి. అమ్మ అన్నం పెడుతుంది, గురువు చెప్తుంది, నాన్న చదువు చెప్పిస్తాడు, లోకంలో ఎలా బ్రతకాలో అమ్మ నాన్న స్కూల్లో టీచరు కొంతవరకు బోధిస్తారు. కానీ జీవిత పరమార్థం ఏమిటో బోధించేవాడు గురువు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మానవ జన్మ వచ్చి మోక్షం పొందాలనే కోరిక వచ్చి ఒక గురువు సన్నిధిలో ఈ రోజు ఈ జిన్నూరు హాల్లో కూర్చోవడమే నాన్నగారు అనేవారు మన పని అయిపోయింది. ఇంకా మనం కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాము, ఎక్కగానే గమ్యం చేయడం కదా. మేము ఇప్పుడు ఇక్కడ నర్సంపూర్ ట్రైన్ ఎక్కితే ట్రైన్ దిగి హైదరాబాద్ చేరేసరికి పొద్దున్న అవుతుంది. అలా అని మేము ప్రతి స్టేషన్లో ఇది హైదరాబాద్ ఏమో, ఇది హైదరాబాద్ ఏమో, ఇది హైదరాబాద్ ఏమో, ట్రైన్ ఆగినప్పుడల్లా మేము డోర్ దగ్గరికి వచ్చి చూసుకోవాలి. హైదరాబాద్ స్టేషన్, సికింద్రాబాద్ స్టేషన్ పొద్దున 4:30కు వస్తుందని తెలుసు కాబట్టి కొంచెం అరగంట ముందు లేసేసి ఎదురు చూస్తూ ఉంటాం స్టేషన్ ఎప్పుడు వస్తుంది. అలాగే జీవితంలో కూడా అండి, ప్రతి సెకండ్ నాకు మోక్షం వచ్చిందా, నాకు ఇంకెన్ని రోజులకు మోక్షం వస్తుంది, ఎప్పుడు మోక్షం వస్తుంది అలా అక్కర్లేదు. మన జీవితంలోకి గురువు వచ్చారు, ఆయన పని చేస్తున్నారు, మనకు అది తెలుస్తుంది. మన మనస్సులో వచ్చే మార్పు మన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నాన్నగారు మన జీవితాల్లో ప్రవేశించక ముందు మనం ఎలా ఆలోచించాము, నాన్నగారి బోధ వింటున్న తర్వాత మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది అందరికీ అనుభవంలో ఉంది కదా. మార్పు జరుగుతూ ఉంది, కానీ కంగారు పడద్దు. నాన్నగారు అనేవారు సంప్రయత్నం, కాలమరిపంపు, ఈశ్వర కటాక్షం, ఈ 3 జరగాలమ్మా. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంది, ఏదో ఒకటి శ్రవణం చెయ్యి, ఒక సత్సంగంతో అటాచ్ అయ్యింది, నాన్నగారి భక్తులతో స్నేహం చెయ్యి. నవవిధ భక్తుల్లోని ఏది ఇష్టమైతే పూజ, జపము, ధ్యానము, విచారణ, సద్గురు సహవాసము, సత్పురుష సహవాసము. అయితే మనం అనుకుంటాము నాన్నగారి బాడీ లేదు కదా మాకు. ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చండి, నాన్నగారి బాడీ పడిపోయింది కదా, మాకు ఎలాగా సద్గురు సహవాసము అని అనుకుంటాము. గురువు అంటే బాడీ కాదు. భగవాను చివరి రోజు, ఇంకా దేహం వదిలేసే రోజు అలిమేలు పాయసం, ఎవరు భక్తులు పాయసం తీసుకొస్తే భగవాన్ చెల్లెలు చొరవగా దగ్గరికి వెళ్ళి ఈ పాయసం అని అలా దగ్గర పెడుతుందండి భగవాన్ దగ్గర. ప్రతి కోరిక భగవాన్ భక్తుల కోరిక, అందరు వెళ్ళిపోయే రోజు ఎవరు ఏది మనసులో కోరుకుంటే ఒకవైపు బాడీ వదిలేస్తూ కూడా భగవాన్ అందరినీ అనుగ్రహించారు. సో పాయసం తాగేస్తారు భగవాన్, తాగేగానే వాంతైపోతుంది. వాంతైతే భక్తులు బాధపడతారు, ఏడుస్తారు. అయ్యో మా గురువు ఇంకా చూడలేము ఎప్పటి నుంచి, మా గురువు ఇంకా ఎక్కువ రోజులు ఉండరు, వీళ్ళు కూడా లోపల ఇమ్మడట్లేదు అని బాధపడతారు.
బాధపడి ఏడ్చేస్తారు, అంటే కళ్ళ నీళ్లు కారిపోతుంటాయి. అది భగవాన్ చూస్తారు, చూసి అంటారు, భగవాన్ చూసి భగవాన్ కళ్ళ నుంచి కూడా ధారలుగా నీరు కారిపోతాయి. అప్పుడు భక్తులు అడుగుతారండి, భగవానా, మేమంటే మీరు వెళ్ళిపోతారని మా కన్నీరు పెట్టుకుంటున్నాం, మీరెందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు భగవాన్ అని అడిగితే భగవాన్ అంటారు, ఈ అరుణాచలంలో అడుగు పెట్టిన క్షణము నుంచి 50 సంవత్సరాలు మీరు దేహం కాదు, మీరు దేహం కాదు, మీరు దేహం కాదని బోధిస్తూ ఉంటే మీరు అది గ్రహించటం మానివేసి గురువును కూడా దేహంగా పరిగణిస్తున్నారు, భగవాన్ వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు, అందుకని కన్నీరు వస్తూ ఉంది అంటారు భగవాన్. మనము మన నాన్నగారికి అలా ప్రతి ఒక్క భక్తులు అందరం 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 అంటే ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. మీ అందరిలో మౌనంగా అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరము ఎక్స్ప్రెస్ చేయలేము, కానీ అందరము అనుభవిస్తున్నాం నాన్నగారి ప్రేమని. కాబట్టి అందరం కూడా నేను నా నాన్నగారిని భగవాన్ లాగా కన్నీరు పెట్టే పరిస్థితి తీసుకురాను, నేను తరించి తీరుతాను ఈ జన్మలోనే, నాకు అసాధ్యం కాదు, ఎందుకంటే నాకు వచ్చిన గురువు అలాంటి గురువు, సింహం లాంటి గురువు అండి. సద్గురువు నా జీవితంలో ప్రవేశించారు, అది గురువు పైన ఉన్న విశ్వాసం. నాతో మా అమ్మాయి ఒకసారి, అమ్మ నువ్వు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నావు నాతోటి, నీకు అసలు మోక్షం రాదన్నాను. తోపలు అంటే నేనన్నాను, నా ప్రయత్నం వల్ల నాకు మోక్షం రాదని తెలుసు, కానీ నా గురువు దయ వల్ల నేను మోక్ష సుఖాన్ని అనుభవించగలనే నమ్మకం నాకు. నా గురువు అలాంటి వాడు, నా జీవితంలో ప్రవేశించిన గురువు, నాకు దర్శనం ఇచ్చిన గురువు చూపుతోటే అజ్ఞానాన్ని తీసేయగల గురువు అండి. కేవలం ఒక్క చూపు చాలు. నాన్నగారు అనేవాడు, వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ గ్రేస్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ కిక్ ఈజ్ ఎనఫ్ అని కూడా చెప్పేవాడు. మనం ఒకవేళ రాంగ్ రూట్ లో అంటే గురువు చెప్పిన వాక్కులకు అనుగుణంగా జీవించకుండా మనము మరిచిపోతా ఉంటే మనల్ని ఒక తన్ను తన్నేసి సరి అయిన మార్గంలో పెట్టగల శక్తి గురువులో ఉంది. అయితే తన్నడం అంటే బాహ్యంగా కాదు, ఏదో ఒక ప్రారంధాన్ని వాడుకొని, ఏదో ఒక సంఘటనని వాడుకొని, అప్పా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తండ్రి నీవు తప్పించి నాకు ఇంకా ఈ జీవితంలో ఏమీ లేదు, ఏమీ అవసరం లేదు అని కోరుకునేటట్టుగా మనల్ని తీర్చిదిద్దుతారు, శరణాగతి చెందే శక్తిని మనకిస్తారు. గురువు ఉన్నవాడి జీవితంలో అన్నీ ఉంటాయి. దేనికోసము ఎవరిని దేహి అని ప్రాధేయపడక్కర్లేదు భక్తుడని. సో నాన్నగారు లేరు కదా, మాకు ఎలాగా సహవాసం, సత్పురుష సహవాసం అనుకోవద్దు. నాన్నగారు ఉన్నారు, ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు. ఈ సృష్టి ఉన్నంత కాలము, సృష్టి లేని టైంలో కూడా ఉంటారు. సృష్టి అంటే మనస్సు, సృష్టి అంటే బాహ్యంగా కళ్ళతో చూసేది కాదు, మన లోపల మన తలంపులే మన సృష్టి. కాబట్టి తలంపుల్ని తగ్గించుకోవాలంటే కేవల గురుభక్తితో మాత్రమే సాధ్యం. ఇంకో రకంగా ఇంకో తోవ ఏది లేదండి. తలంపుల్ని తగ్గించుకోవడానికి, మనసును ఎదుర్కోవడానికి, మనసు అయ్యే మాయ నుండి బయటపడడానికి ఇంకో సాధన ఏమీ లేదు. కాబట్టి గురు భక్తి ఆల్వేస్ 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 అవసరం. ఇక్కడ మళ్ళీ ఈ భక్తురాలు ప్రశ్నిస్తున్నారు, నా ఉద్దేశం ఇది, నేను మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా మనసు పటిష్టం అవ్వాలి, మీ వైపు నుండి కూడా ప్రతిస్పందన రావాలి, నేను బలహీనురాలను, నా ప్రయత్నాలకే నన్ను విడువకూడదు. అబ్బా భగవానా, నేను మిమ్మల్ని స్మరిస్తాను భగవాన్ 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 అని. మీరు వింటున్నారో లేదో, మీకు నా పిలుపు చేరిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియాలి కదా. ఇప్పుడు అమ్మ అమ్మ వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారండి, అమ్మ అందుబాటులో ఉంటే అలా పని చేసుకుంటుంటే చిన్నపిల్లలు అలా చూసేసి అమ్మని చూస్తూ ఆడుకుంటుంటారు. వాళ్ళు ఎప్పుడు అమ్మ 24/7 వాళ్ళని ఎత్తుకునే అవసరం లేదు. మా అమ్మ నా దగ్గరే ఉంది అని చూసుకొని వాళ్ళు ఆట ఆడుకుంటుంటారు.
భగవాన్ మరి అలాగా నేను పిలిచే ప్రతి పిలుపు నీకు చేరుతుందని నాకెలా తెలుస్తుంది? నాకు తెలియాలి కదా. నువ్వు అందుకుంటున్నావు నా పిలుపుని, నా పిలుపుకి ప్రతిస్పందిస్తావు, నాకు సహాయం అందుతుంది లోపల నుంచి అనే విషయం నాకు తెలియాలి కదా భగవానా అంటున్నారండి భక్తురాలు. అప్పుడు భగవాన్ అంటున్నారు, అనుగ్రహమే ఆత్మ, ఉన్నదే అనుగ్రహం. నువ్వు అసలు ఇక్కడ విశ్వాసము చాలా అవసరం అండి. భగవాన్ ఏమంటారంటే, నువ్వు నేను 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 అంటున్నావు కదా, నువ్వు నేను అన్నప్పుడల్లా నీ నేనులో ఉన్న శక్తి నేనే, భగవానే, నీ గురువే అని గుర్తించాలండి. అంటే గురువు ప్రజెన్స్ ని ఇంట్లో ఉన్నా, ఇంట్లో తిరుగుతున్నా, రోడ్డు మీద తిరుగుతున్నా, అప్పా అని ఇలా తడుముకుంటే ఆ హృదయాన్ని ఒక్కసారి ఆ స్పర్శ మనకి తగలాలండి, గురు స్పర్శ. ఆ ప్రజెన్స్ ని అనుభవించాలి. అది ఆయనే ఇస్తారు మనకి. మనం ఏమి పరిశోధనలు చేసి కనుక్కోనక్కర్లేదండి. సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేసి కనుక్కుంటారు, ఒక కొత్త విషయాన్ని కనుక్కుంటారు. మనం అలా కొత్త విషయాన్ని కనుక్కోవట్లేదు సాధనలు చేసి. ఆల్రెడీ మన లోపల ఉన్న భగవంతుణ్ణి ఉన్నాడు అని గురువు బోధిస్తే అది యాక్సెప్ట్ చేయాలంట. అలా చేస్తే ఏమవుతుందంటే, ఈ జీవితము ఈశ్వరుడి సొత్తు, ఇది నా జీవితం కాదు, ఇది పరమాత్మ లీల, పరమాత్మ ఆట అనే విషయం అర్థమయ్యి మనకి జీవితం పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఆశించడం తగ్గిపోతుంది. నా జీవితం ఇలా ఉండాలి అని ఆశించడం తగ్గిపోతుంది. ఇప్పుడు గురు పౌర్ణమికి ఇక్కడ వచ్చాము, వస్తే ఇక్కడ ఈ 2 రోజులు ఎలా గడపాలి అంటే, నా నాన్నగారికి తెలుసు ఎలా గడపాలో, ఎలా గడిపితే నాకు అనుగ్రహం అందుతుందో నా తండ్రికి తెలుసు, నాకు ఆలోచన అవసరం లేదు అనే విషయం మనకు అర్థమైతే, మరి మనస్సు ఊరకే ఉండదు కదా. ఏమీ ఆలోచించకుండా ఊరకే ఉండమంటే దానికి అలవాటు అయిపోయింది. నాన్నగారు అనేవారు ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. బలహీనత ఏం బలహీనత అంటే, మన అలవాట్లు మనకు బలహీనత. నా గురించి నేను ఆలోచించుకోవడం నాకు ఒక బలహీనత. ఎందుకు అలా అలవాటైంది? నన్ను చూసేవాడు ఒకడు నా లోపలే ఉన్నాడనే విషయం అర్థం కాక ఈ బలహీనతను మనం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు గురువు వచ్చి ఏం బోధిస్తున్నాడంటే, అమ్మా నేను ఎవ్రీ సెకండ్ నీ జీవితాల్లో నేను నీతో ఉంటూనే ఉన్నా, నీ గురించి నువ్వు ఆలోచించుకునే అవసరం లేదు. మరైతే నేనేం చెయ్యాలి? ఖాళీగా ఉండలేను, అలవాటైపోయింది కదా అంటే, నువ్వు నన్ను స్మరించు, నేను నిన్ను చూస్తున్నాను అనే విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు నన్ను స్మరిస్తే నేను నిన్ను చూస్తున్నాననే విషయం నీకు తెలుస్తుంది. ఏమండి, మనము ఇప్పుడు ఎవరైనా మన వైపు చూస్తున్నారంటే మనం వాళ్ళ వైపు చూస్తే కదా తెలిసేది. మీరందరూ నన్ను ఎంతో ప్రేమగా, మీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. ఎలా తెలుస్తుంది నాకంటే, నేను మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి. నేను ఎటో అలా పక్కకు చూస్తే మీ ప్రేమను నేను ఎలా అర్థం చేసుకోగలను? ఎలా తెలుస్తుంది నాకు కదా? అలాగా నువ్వు ఈశ్వరుడి వైపు నీ బుద్ధిని తిప్పితే ఈశ్వరుడు నిన్ను ఎంత గారాబంగా, ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఆయన వస్తువే కాబట్టి. నువ్వు భగవంతుడికి పరాయి దానివి కాదు. ఎప్పుడైనా మనకు అనిపించవచ్చు, ఈ లోకంలో అందరూ ఎవరు నా వాళ్ళు కాదు, అంతా పరాయి వాళ్ళు. ప్రతి వాళ్ళకు ఏదో ఒక టైంలో, దుఃఖ సమయంలో అలా అనుకుంటాం. నా అనేవారు ఎవరు లేరు ఈ సృష్టిలో, నా బాధలు ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనుకుంటాం. కానీ భగవంతుడి గురించి అలా అనుకోకూడదు, గురువు గురించి అలా అనుకోకూడదు. అందుకని అంటే ఇప్పుడు మనం సరదాగా మామూలుగా వినయంగానో సరదాగానో అంటామండి, మీరు అందరూ పాత భక్తులు ఉన్నారు, నేను కొత్త వాళ్ళు అండి, మాకు నాన్నగారి గురించి తెలియదండి, మాకు ఎలాగా అని మనం అనుకుంటాం. కానీ మనము అలా అనడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే గురువు అంటే సమానమైన ప్రేమ కలవాడు, పాత కొత్త చూడరండి. సెకండ్లో ఈ గురువు దగ్గర మోక్షానుభవం పొందిన భక్తులు ఎంతో మంది ఉన్నారు.
ఎందుకని కాలంతో పని లేదు. భగవాన్ని దగ్గరికి స్వామి రామదాస్ వస్తారు. వస్తే భగవాన్ కొద్ది సెకండ్లు పప్పాని అలా చూస్తారండి. చూసిన వెంబడే పప్పాకి లోపల ఉన్న ఆనందం, హృదయంలో ఉన్న ఆనందం గురించి అనుభవం తెలుస్తుంది. ఇప్పటికీ పప్పా గుహ ఉందండి, స్వామి రామదాసు గుహ అరుణగిరిలో. వెళ్ళిపోయి 20 days డే అండ్ నైట్ వాటర్ కూడా లేకుండా అక్కడ ఉండిన తర్వాత బయటకు వచ్చి అంతా నా రాముడే, అంతా నా రాముడే అని చెట్టును పుట్టను అలా కౌగులించుకుంటాడు. రామా 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 రామా. పూర్ణ శరణాగతి అండి పప్పాది. అయితే అక్కడ భగవాన్ దగ్గర భక్తులు భగవాన్ని అడుగుతారు, మేము కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పడున్నాం భగవానా మీ సమక్షంలో, మేము అందుకోలేనిది, మేము అనుభవించలేనిది వారెలా అనుభవిస్తున్నారు, సృష్టంతా రామమయంగా ఎలా అనుభవిస్తున్నారని అడుగుతారు భగవాన్. అంటే భగవాన్ అప్పుడు చెప్తారు, కర్రబొగ్గు, రైలు బొగ్గు, తుపాకీ మందుల్ని ఎలా అసలు తుపాకీకి నిప్పు ఫైర్ ఇలా అంటుకోగానే పేలిపోతుంది తుపాకీ. మనం ఇప్పుడు దీపావళికి బాలసంచాలు కాలుస్తాం కదా, సో నిప్పు ఇలా అంటుకోగానే పేలిపోతుంది. రైలు బొగ్గుకి టైం పడుతుంది, కర్ర బొగ్గుకి కొంచెం టైం పడుతుంది. అంటే భగవాన్ అంటారు, పూర్తిగా భక్తుడు శరణాగతిలో ఉండి పూర్తిగా భారం వేసిన భక్తుడైతే వాడికి తెలుస్తుంది, నేను ఈశ్వరుడి చేతిలో ఉన్నానని. భగవంతుడి స్పర్శను అనుభవిస్తాడు ఆ భక్తుడని. అంటే మీరు అలా చెప్తున్నారంటే మీరందరిని కూడా అనుభవిస్తారు. మీరందరికి కూడా అర్హత ఉంది, ప్రతి వాడికి అర్హత ఉంది. ప్రతి గోపికతో కృష్ణ పరమాత్మ రాసలీల జరిపాడు కదా. ప్రతి ఒక్క గోపికతో ఒక కృష్ణుడు రాసలీల జరిపాడు. ఒక కృష్ణుడు మధ్యలో ఉండి గోపికల చుట్టూ ఆడలేదు. అలాగా మనందరి హృదయాల్లో నాన్నగారు 100కి 100 పాళ్ళు లోపల ఆత్మగా నేనుగా అనుగ్రహంగా ఉన్నారు. అది అనుభవించకపోవటం అనేది ఎవరి భక్తిని, ఎవరి జ్ఞానాన్ని, ఎవరి తపనను బట్టి వాళ్ళు అనుభవించలేదు. అంతేకాని అది ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా అనుగ్రహం ఉండదు. మహర్షి అంటారు, అనుగ్రహమే ఆత్మ. నీవు భగవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం కూడా ఆత్మ యొక్క ప్రేరణ వల్లనే. ఈరోజు ఎంతమంది, కొన్ని వేల మంది జిన్నూరు దర్శించారంటే ప్రతి వారికి కూడా భగవాన్ నాన్నగారు అనుగ్రహం అందటం వల్లే ఇక్కడ ఇంకా కూర్చున్నాం మనం. పొద్దుటి నుంచి నేను కొద్దిగా వెళ్ళి రెస్ట్ తీసుకొని వచ్చాను. మీరైతే పొద్దుటి నుంచి కూర్చొని ఉన్నారు కదా. కొంతమంది ఎలా కూర్చోగలిగామండి? ఎక్కడిదా శక్తి? మన ఇంట్లో కూడా మనం కూర్చోలేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఎంత పని ఉన్నా కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎంత శ్రద్ధగా ఎలా ఉండగలిగామంటే కేవలము భగవాన్ గురువు అనుగ్రహం వల్లే. ఇక్కడ లేని శక్తి మనకు వస్తుందండి గురువు దయ వల్ల. ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి. మనం ఏమన్నా మామూలుగా ఎవరి సంసారం, ఎవరన్నా ఇద్దరు స్నేహితులు వాళ్ళ సంసారాల గురించి మాట్లాడుతుంటే మా పిల్లలు, మా భర్త, మా ఆడపడుచులు, మా తోడుకోవడాలని అరగంట వింటాం, గంట వింటాం, లేచిపోవాలనిపిస్తుంది. ఇది బరువు అండి, వినలేము మనం. ఇప్పుడు మనం ఇక్కడ పొద్దున్న నుంచి నాన్నగారి వాక్కుల్ని స్మరించుకుంటున్నాము, శ్రవణం చేస్తున్నాము. విసుగు రావట్లేదేంటి? ఎందుకు విసుగు రావట్లేదండి అంటే ఆయన దయ, ఆయన అనుగ్రహం. భగవాన్ అంటారు, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావంటేనే ఆశ్రమంలో ఈశ్వరానుగ్రహం నీ పైన కుంభ వృష్టిలాగా వర్షిస్తుంది. ఇది గుర్తు పెట్టుకో. మళ్ళీ అనుగ్రహం అడగాల్సిన అవసరం లేదు. అమ్మా ఆకలి అవుతుంది అని ఏ బిడ్డన్నా అడిగేంత వరకు వాడు అడిగితే నేను పెడతానని అమ్మ అనుకుంటుందండి. కనిన జనని కన్న ఘనదయాదాయక ఇది అనుగ్రహం అరుణాచల. అమ్మ అనుకోదు కదా, నా బిడ్డ అడిగితేనే అన్నం పెడతాను. తినురా 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 అని వంట చేసి బతిమాలుతూ ఉంటుంది. కన్న తల్లి ప్రేమే అలా ఉంటే కనిన జనని కన్న ఘనదయాదాయక.
ఘనమైన ప్రేమ కలవాడు గురువు. ఘనం అంటే అన్లిమిటెడ్ అండి. అలాంటి గురువుని నన్ను అనుగ్రహించి తండ్రి అని నువ్వు అడగక్కర్లేదు. నువ్వు అడగకపోయినా నీకు అనుగ్రహాన్ని పంపిస్తేవాడే గురువు అంటున్నారు భగవాన్. నీ జ్ఞాపకమే ఇంకా చెప్తున్నారు. ఇది మనం ఇప్పుడు పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చున్నాము, శ్రవణం చేస్తాం. నాన్నగారు ఒక్కొక్కసారి చెప్పేవారు, థింక్ ప్రాఫిటబుల్లీ. థింక్ ప్రాఫిటబుల్లీ అంటే ఒక వ్యాపారం చేసే వాళ్ళు 5 పైసలు ఖర్చు చేస్తే మళ్ళీ తిరిగి 10 పైసలు ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తారు. మనమైతే 50 రూపాయలు బజార్కి తీసుకెళ్ళి 60 రూపాయల కూరగాయలు ఎలా తెచ్చుకోవాలి అంటే 60 బేరం చేస్తాం కదా, తగ్గించి డబ్బులు పొదుపు చేసుకుంటాం. థింక్ ప్రాఫిట్, ప్రతి వారు లాభం గురించి ఆలోచిస్తాము కదా. అందుకని మహర్షి అంటున్నారు, భగవాన్ అంటున్నారు, మీలో లాభదాయకంగా జీవించే అలవాటు మీకుంది కాబట్టి మీరు థింక్ ప్రాఫిటబుల్లీ. పొద్దున్న నుంచి ఇక్కడ 2 రోజులు మనం అనుకుంటే చాలా ఈజీగా చెప్పేస్తాం. 2 రోజులు నేను జిమ్మూరులో ఉండొచ్చాను. 2 రోజులు అంటే ఎన్ని శ్వాసలు మన జీవితంలో ఇక్కడ మనం గడిపామండి కదా. మరి అంత గడిపినందుకు మనం ఎంత పవిత్రంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. అందుకని మహర్షి అంటున్నారు, నీ జ్ఞాపకమే అనుగ్రహానికి మొదటి మెట్టు. నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు. అంటే మేమంత నామం చెయ్యలేకపోతున్నామండి, మరిచిపోతున్నాము, భగవంతుణ్ణి స్మరించలేకపోతున్నాము అనుకుంటాం. ఫలానా వారికి భార్యనని మర్చిపోవట్లేదు, ఫలానా పిల్లలకు తల్లినని మర్చిపోవట్లేదు, ఫలానా వారికి బిడ్డనని మర్చిపోవట్లేదు. ఎప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాము, ఆ భర్త ఫోటో, పిల్లల ఫోటోలు. మనం బ్రతికున్నంత కాలం భర్త ఎవరో మర్చిపోము, పిల్లలు ఎవరో మర్చిపోము, భగవంతుణ్ణి ఎలా మర్చిపోతామండి? అవ్వ తప్పు కదా. అంటే నష్టపోతామండి. ఈశ్వరుణ్ణి మరిచి జీవిస్తే నష్టపోతాం. అందుకే నాన్నగారు అన్నారు, థింక్ ప్రాఫిటబుల్. జీవితము రోజు గడిచిపోతుండాలి, లోపల మనస్సు పవిత్రం శుద్ధాతి శుద్ధమైపోవాలి. నాన్నగారు మనం చూసి పొంగిపోవాలి, అమ్మా ఈ భక్తురాల్ని కదా నేను తరింప చేయాలి అందరికంటే ముందు. ఇది అన్ని వదిలేసి కేవలం నా కోసం ప్రతి శ్వాసలో జీవిస్తా ఉంది అని హృదయంలో ఉన్న నాన్నగారు మురిసిపోయి 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 పొంగిపోయి సహస్రారాన్ని బుద్ధిని పవిత్రం చేసి అమ్మా అని పిలిస్తే ఈ పిలుపు కోసం కదా తప్పిస్తున్నాను నేను, ఈ స్ఫురణ కోసం కదా తప్పిస్తున్నాను. అందుకని మహర్షి నువ్వు నీ జ్ఞాపకమే అనుగ్రహానికి తొలి మెట్టు. ఫస్ట్ స్టెప్ నీ జ్ఞాపకం, నువ్వు స్మరించు. భగవంతుడు నాకు ఏం చేశాడని ఫిర్యాదులు చేయవు. నా జీవితం అంతా కష్టాలు, నా జీవితం అంతా అశాంతే, నేను ఎంతో బాధలో ఉన్నాను, నేను గురువు సన్నిధిలో ఏం పొందుతున్నాను, నాకేం చేస్తున్నాడు గురువు అని అలా కంప్లైంట్ చేయకు. గురువు ఏం చేస్తున్నాడో కళ్ళకు కనిపించదు, చెవులకు వినిపించదు, అనుభవంలో మార్పు మాత్రం తెలుస్తుందని. అందుకని మహర్షి అంటారు, నీ జ్ఞాపకమే అనుగ్రహానికి మొదటి మెట్టు. అదే ప్రతిస్పందన, అదే ప్రేరణ, అదే ఆత్మ, అదే అనుగ్రహం. ఆందోళన చెందవలసిన అవసరమేమీ లేదు. అమ్మ ఇంకొక ముద్ద తిను, ఇంకొక ముద్ద తినని పిల్లలకి ఎలా తినిపిస్తుందో భగవాన్ ఈ మాట వినురా తల్లి, ఈ మాట మోసుకొని వెళ్ళు నీ మనసులో, ఈ మాట పట్టుకొని వెళ్ళు. పొద్దున్న నుంచి చెప్తున్నారు కదా భగవాన్ వాక్కులు, నాన్నగారి వాక్కులు. మనకి ఏది నచ్చితే ఆ వాక్కును తీసుకొని వెళ్ళి ఆ వాక్కును స్మరించుకుంటూ, చాక్లెట్ నోట్లో వేసుకుంటే ఎలా స్మరిస్తామో ఆ వాక్కును స్మరిస్తూ ఉంటే వాక్కు గురువానికి ఒక బాధ్యత ఉంటుందండి. గురువు హృదయంలో నుండి వస్తుంది ఆ వాక్కు.
మనము మనసును బేస్ చేసుకొని మాట్లాడతాం, అంటే రాగద్వేషాలతో మాట్లాడతాం. మనకు ఒకరంటే ఇష్టం ఉంటుంది, ఒకరంటే అయిష్టం ఉంటుంది. మన కళ్ళల్లో వ్యక్తం అవుతా ఉంటుంది. ఒకరిని చూస్తే ఇక్కడ మనకి బాగా పరిచయం ఉండి, బాగా స్నేహం ఉండి, మనల్ని బాగా ప్రేమించే వాళ్ళని చూస్తే కళ్ళు ఒక రకంగా ఉంటాయి. మనకు పరిచయం లేని వాళ్ళని అసలు వాళ్ళ వంక చూడని కూడా మనం చూడం. అంటే ఇదంతా మైండ్ లో జరిగే పని. కానీ గురువు హృదయం, గురువు సృష్టిలో బోధ చేస్తున్నప్పుడు ఇక్కడ వినే వాళ్ళకే కాదండి, సృష్టిలో ఒక సత్పురుషుడు భూమి మీద నడయాడుతుంటే భూమి మొత్తంలో ఎక్కడ మన సహృదయులు ఉంటే వాళ్ళు తరించబడతారని భగవాన్ చెప్పారు. రంగన్ ఒకసారి అంటాడు, అమ్మా అలగమ్మతో అంటాడు, అమ్మా నీ కొడుకు చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు, చాలా సంపాదించుకున్నాడు. రంగన్ భగవాన్ క్లాస్మేట్ అండి, స్నేహితుడు. నీ కొడుకు సంపాదించుకున్న దాంట్లో నాకు వాటా ఉంది అమ్మా అంటాడు. అప్పుడు అమ్మ అంటుంది, వింటున్నావా రంగన్ ఏమంటున్నాడు? అక్కడే భగవాన్ ఉంటారు, అక్కడే రంగన్ ఉంటారు, అక్కడే అమ్మ ఉంటుంది, ముగ్గురు ఉంటారు. వింటున్నావా అంటే వింటున్నాను వింటున్నాం అంటారు భగవాన్ అని అంటారండి. ఒక రంగంకి కాదు వాట, ఈ సృష్టిలో ఎవరు సహృదయంతో జీవిస్తున్నారో వాళ్ళందరికీ గురువు యొక్క అనుగ్రహం పంచిపెట్టబడుతుంది. వాళ్ళందరి జీవితాల్లో గురువు ఉంటాడు. హామీ ఇచ్చారు మనకి. అలాగే మనం కూడా భగవాన్ నువ్వు నా గురించి స్మరించు అంతే. అప్పా, భగవానా, శివ, నాన్న అని ఆర్తిగా పిలువు. పైకి పిలువక్కర్లేదు, లోపల పిలుచుకో. నువ్వు పిలుచుకుంటున్నట్టు పక్కవాడికి కూడా తెలిసే అవసరం లేదని. ఎందుకంటే అది ఇప్పుడు ఎవరైనా దొంగోడు వచ్చాడు అనుకోండి, పోలీసులకు కాల్ చేస్తున్నామని వాడికి తెలిస్తే పారిపోతాం కదా. అదే అక్షరమణమాలు పంచేంద్రియ కలుగు మదిలోన గురుజు మదిని నీ ఉండవు అన్నారు. నేను హృదయంలో రూపనామాలు లేని ఆత్మగా ఉన్నానని చెప్పకు నాకు. నాకు ఎక్కడ కష్టం వస్తుందో, ఎక్కడ మాయో, ఎక్కడ నన్ను కళ్ళు సృష్టించోడమంటాయి, చెవులు వినమంటాయి, నోరు అనవసరమైన మాటలు మాట్లాడుతుంది. ఇవాళ ఒకళ్ళు అడిగారండి, అమ్మా వారు ఏం అడిగారంటే, నాకు ఫుడ్ పట్ల వీక్నెస్ ఎక్కువ ఉంది, ఎక్కువ తినేస్తున్నా. ఆవిడ సన్నగా ఉన్నారు పాపం, భక్తురాలు, లావుగా లేరు, నాలాగా సన్నగా ఉన్నారు. నాకు ఫుడ్ పట్ల వీక్నెస్ ఎక్కువమ్మా, ఏది కనిపిస్తే తినేస్తుంటాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగా. ఈ వీక్నెస్ నుంచి, అంటే ఈ వీక్నెస్ నాకు నా భగవాన్కి అడ్డొస్తుందేమో అని నాకు బాధేస్తుంది. ఎంత ఆర్తిగా ఆవిడ అడుగుతున్నప్పుడు కళ్ళలో నీళ్లు చూశానండి, నీటి పొర. అంటే ఆ వీక్నెస్ లోంచి ఆవిడకి బయటపడాలని. అంటే నోరు ఆ రుచికి అలవాటు పడతాం కదా మన అందరం. ఆవిడ పైకి చెప్పారు, మనం చెప్పట్లేదు, మనందరం అలవాటు పడతాం. సో ఆవిడ అడిగారండి, అడిగితే అమ్మ ఒక టైంలో నాకు ఇది అంటే ఈ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలనుకున్నప్పుడు మనకి ఇష్టమైన వాటి నుంచి మనకు బయటికి రాలేము. అప్పుడు భగవానా అప్ప, మనకి ఏది వచ్చినా భగవానే అండి హృదయంలో, ఇంకా గురువే. పిల్లోడు ఏదన్నా దెబ్బ తగలగానే అమ్మని ఎలా చూస్తాడు కళ్ళతోటి, మనం కూడా ఏది వచ్చినా భగవానే. అది తీర్చడానికి చిన్నదైనా పర్వాలేదు, ఎంత మన ఇతరులకు అనిపించవచ్చు ఇది చాలా సిల్లీ విషయం, ఇది కూడా దేవుణ్ణి అడగాల అంటే గుండె సూది నుంచి మోక్షం దాకా దేవుణ్ణి అడగవచ్చు మనం, గ్రాంటెడ్. గురువు చెప్పిన ఏదన్నా నువ్వు అడగచ్చు, ఏమి అనుకోడా ఆయన. బయట భక్తులు ఇప్పుడు నేను ఏమన్నా అడిగాను అనుకోండి, అయ్యో ఇంత సత్సంగా చెప్తారు, ఈ విషయం తెలియదు ఆవిడకం. కానీ గురువేమనుకోడండి, ఏదైనా అడగచ్చు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం నేను భగవాన్ ఎలా తండ్రి అప్ప అంటే, భగవాన్ లోపల స్ఫురణ ఏంటంటే, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. నీవు తినే ఆహారాన్ని 4 విధాలుగా జీర్ణం చేయడానికి జఠర రసముగా నీ లోపల ఉన్నది నేనే అన్నాడు పరమాత్మ.
ఇది అందరికీ తెలిసిన విషయం. నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు కనుక మనకి కృష్ణ పరమాత్మ మీద కానీ నాన్నగారి మీద ప్రేమ ఉంటే మనము మన ఇంట్లో పని మనిషి వచ్చిన రోజు గిన్నెలు వస్తుందని తెలిస్తే ఇష్టం వచ్చినట్టు తీసేస్తాము. స్పూన్లు కానీ ఏమైనా వాడేస్తాం వంటింట్లో ఆడవాళ్ళు. నేనే తోముకోవాలి రేపు రానని చెప్పింది అనుకోండి ఒకరోజు, అమ్మ నేను రేపు రానని, చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. ఎందుకంటే తోముకునేది మనం కదా, మనం కష్టపడకూడదు, అలసట ఉండకూడదు, చాలా పొదుపుగా వాడుకుంటాం. ఇక్కడ భగవాన్ ఇది చెప్పి అన్నారు. నాకు ఎప్పుడు అనిపిస్తుందండి, ఏదో శాస్త్రంలో గురువు నాన్నగారు కానీ భగవాన్ కానీ ఈ ఉపనిషత్తులో ఇది చెప్పారు, ఈ ఉపనిషత్తులో ఇది చెప్పారని చెప్పకుండా మనందరం మామూలు గృహస్థులం కదా. మనం ఏమి పుస్తకాలు ఏమి శాస్త్రాలు చదువుకొని అర్థం చేసుకునే పాండిత్యం నాకు మట్టుకు లేదు. ఈ విషయం నాకు తెలియదు. కానీ అయితే మనకు అర్థమయ్యే భాషలో గురువు బోధిస్తాడు. భగవాన్ అన్నది ఈ శ్లోకం చెప్పి, ఇప్పుడు నువ్వు తిన్నదంతా లోపల ఎవరికి పడేస్తున్నావు అంటే కృష్ణ పరమాత్మకు పడేస్తావు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏం తిన్నా దాన్ని అరిగించే పని ఎవరిదంటే ఈశ్వరుడు, గురువుడు, భగవంతుడిది. నీకు ఎవరి పట్ల ప్రేమ ఉంటే వాళ్ళే జఠరరసంగా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు, ఆయనకి ఎక్కువ పని చేయక ఒకటి అరిగించగానే ఇంకొకటి, ఒకటి అరిగించగానే ఇంకొకటి, ఒకటి అరిగించగానే ఇంకొకటి, అలా పంపిస్తుంటే పొట్టలో ఎవరికి ఇబ్బంది అవుతుంది? నా వాడికి ఇబ్బంది, నా తండ్రికి ఇబ్బంది. అమ్మా నేను ఎంత కష్టపెడుతున్నా నా తండ్రి అని నా తండ్రి గురించి కన్నీటి ధార వచ్చిందండి. క్షణికమైన రుచి కోసం నేను ఇంత ఇబ్బంది పెడుతున్నాను అంటే అసలు తినకుండా ఉండకండి, ఎక్కువగా తినొద్దు, మధ్య మార్గంలో ఉండాలి. భగవద్గీత పొడుగునా కృష్ణ పరమాత్మ చెప్పారు, నాన్నగారు చెప్పారు, భగవాన్ చెప్పారు, మధ్య మార్గంలో ఉండేది. ఎంత అవసరమో అంత తింటే చాలు. సో దీనివల్ల మనకి విషయం భగవంతుడే నా లోపల జఠరరసంగా ఉండి జీర్ణం చేస్తున్నాడు అనే విషయం అర్థమైతే తిండి పట్ల కోరిక పోతుంది. ఇష్టమైంది తినొచ్చు, కానీ కొంచెం తినొచ్చు. నాన్నగారు చెప్పారు, మీకు జిలేబీ అంటే ఇష్టం అనుకోండి, జిలేబీ మీ ఎదురుగుండా ఉండాలి, అస్సలు తినకుండా ఉండడం కాదు. అటు పక్క వెళ్లకుండా అమ్మో అది చూస్తే తినాలనిపిస్తుంది అని అటు పక్క వెళ్లకుండా ఉండడం కాదు. తినాలి. ఒక్క జిలేబీ తిని రెండో జిలేబీ తినకుండా ఉంటే అది నిగ్రహం అవుతుంది. అంటే రుచి తెలియాలి, ఎక్కువగా కోరుకోకూడదు. అది మధ్య మార్గం. అలాగే మనము ఫుడ్ పట్ల కూడా భగవంతుడే జీర్ణం చేస్తున్నాడు, భగవంతుడే లోపల అన్ని ఆర్గాన్స్ ని పనిచేయించేవాడు, ఈశ్వర శక్తులు. మనం నిద్రిస్తున్నప్పుడు దేహం పనిచేస్తుంది కదా. పొద్దున్న లేవని ఏ కిడ్నీలో ఫెయిల్ అయిపోయి, హార్ట్ ఫెయిల్ అయిపోయి, లంగ్స్ ఫెయిల్ అయిపోయి ఉండట్లేదు కదా. మనం అన్ని సవ్యంగా మనం గాఢ నిద్రలో మన బాడీని మర్చిపోతున్నాము. మరి చాలా ఫ్రెష్గా లేస్తాం, మళ్ళీ చాలా ఎనర్జెటిక్ గా లేస్తాము గాఢ నిద్ర నుంచి పొద్దున్నే. ఎవరు ఆ దేహానికి అంత శక్తిని ఇచ్చేవారు? ఎవరు వాటి చేత పనిచేసిన ఒక ఆపరేటర్ గా ఉన్నాడండి మన లోపల. మనం అనుకుంటాం కదా ఆపరేటర్ అంటే మీరు ఏం పని చేస్తున్నారంటే నేను మిషన్ దగ్గర ఆపరేటర్ గా ఉన్నానంటే చాలా చిన్న జాబ్ అది అనుకుంటాం. కానీ ఈశ్వరుడు ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు మన అవయవానికి, మన మనస్సుకి, మన బుద్ధికి, మన ప్రాణానికి. ఎంత అంటే ఏ పనినైనా చెయ్యడానికి మన కోసం ఆయన రెడీగా ఉన్నారు. ఆయన కోసం మనం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? వదులుకోవడం అంటే సన్యాసం తీసుకోనక్కర్లేదు. మనసులో ఆకర్షణ లేకుండా ఉండటం. మనస్సు అంటే అమ్మ, ప్రకృతి. మనకి ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చేస్తాము, తర్వాత ఆశ్వీజ మాసంలో నవరాత్రులు చేస్తాం కదా. అమ్మ అంటే ప్రకృతి. అని ఈ కనిపించే సృష్టి అంతా అమ్మే. మన మనస్సు అమ్మ శక్తి. అమ్మా నన్ను అప్పకిచ్చేయవా, నన్ను మౌనంలోకి పంపించవా అమ్మా, నాకు అప్ప ఒడిలో ఉండాలని ఉంది, ఇన్ని జన్మలు ఈ ఒడిలో ఉన్నాను కదా
అని ఆ అమ్మని బతిమాలితే మనస్సు ఆకర్షణలు మనం పోగొట్టుకోవడం కాదు, అమ్మే మనల్ని సృష్టి రూపంలో ఆకర్షించకుండా ఉంటుంది, మౌనంలోకి పంపిస్తుంది. అర్ధనారీశ్వరుడు కదా. ఇప్పుడు అమ్మ ఒడిలో ఉన్నాను, జాగ్రత్త అవస్థలో నిద్రలో అప్ప ఒడిలో ఉంటాను. తలపు వచ్చినప్పుడు అమ్మ మౌనము అప్ప. ఎలా ప్రార్థించాలో, ఎలా వేడుకోవాలి, ఆయన కరిగిపోవాలి మన ప్రార్థన ఎక్కడ. 50 నిమిషాలు అయిపోయిందండి అప్పుడే. నాన్నగారు ఎదురుకుండా కూర్చుంటే గంటలు గంటలు గడిచిపోయేవాళ్ళు. 3 గంటలు అనర్గళంగా మాకు బోధించి, ఇంకా ఎవరైనా వెనకాల లేస్తుంటే కూడా మాకు ఎదురుగా కూర్చున్న భక్తులము అసలు కదిలేవాళ్ళం కాదండి. అంటే పాపం వాళ్ళు భక్తులే కాదు, ఇళ్లలో పనులు ఉంటాయి కదా, ఎవరి పరిస్థితులు వాళ్ళే. మాకు ఇంకా మేము అలా తేనెలో పడ్డ ఈగల్లాగా అస్సలు లేవాలనిపించేది కాదు, ఆయనకు లేవాలనిపించేది కాదండి మమ్మల్ని వదిలేసి. టైం అయిపోయి మైక్ తీసేసి అన్ని చేసినా కూడా అలా ఇంకా చెప్తూనే ఉండేవారు. ఇప్పుడు మనం 40 నిమిషాలు అనుకున్నాము, అప్పుడే టైం చూస్తే 50 నిమిషాలు అయిపోయింది. ముగిస్తానండి. ఇక్కడ భక్తుడు ఇది ఒక్కటి చదివేసి ఆపేస్తాను. బయటి సహాయాన్ని విడిచిపెట్టి స్వయం కృషితోనే నేను నా గురించిన అంతరి సత్యాన్ని గ్రహించగలుగుతానా భగవాన్. నేను దేని మీద ఆధారపడకుండా, ఇప్పుడు కొంతమంది ఉన్నామండి, అంటే నా లైఫే ఎగ్జాంపుల్, తీర్థయాత్రలకు వెళ్ళలేను, ఎక్కడికి అంటే ఇంతవరకు నా ప్రారంభం ఎక్కడికి వెళ్ళలేను, ఏమి చేయలేదు, ఇల్లే నా ప్రపంచం అండి, అలా బ్రతికాను. అంటే నాన్నగారు లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళము, నాన్నగారు రప్పించుకునేవాళ్ళం, వచ్చే వాళ్ళ కంటే కూడా ఆయన రప్పించుకునేవారు. అంటే మనం ఇప్పుడు ఫోన్లో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే ఛార్జింగ్ ఎలా పెడతామో, మా మనస్సు ఇంకా తట్టుకోలేని ఏమన్నా సమస్యలు బాధల్లో భక్తుడు ఉన్నప్పుడు ఎలా వచ్చి పడేవాళ్ళమో తెలియదండి. కానీ ఇక్కడ జిమ్ములు వచ్చేసి పడుతుంది నాన్నగారు ఎదురుకుండా మొత్తం ఫుల్. ఇంకా అలా చూసి ఆయన అమ్మా అంటే చాలా ఖుషి అండి. రెక్కలు కట్టుకొని సృష్టిలో ఆకాశంలోకి ఎగిరిపోయినంత ఆనందం వచ్చేసేది మాకు నాన్నగారిని చూడగానే. మళ్ళీ ఫ్రెష్గా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, ఛార్జ్ అయిపోయి, ఏదైనా తట్టుకునేవాళ్ళు లలాటాలు. అలాగా ఇక్కడ భక్తుడు అంటున్నారు, మరి నాకు బయటి సహాయం లేకుండా మీరు హృదయంలో ఉన్నానని బోధిస్తున్నారు కదా, ఆ హృదయంలో ఉన్న సత్యాన్ని నేను స్వయంగా కష్టపడి నా అంతటా నేనుగా గుర్తించగలుగుతానా భగవానా? అలా జరుగుతుందా నా జీవితంలో? నా స్వయం కృషితో నేను నా భక్తిని పెట్టుబడిగా పెట్టి, నేను ఇంకేమి పెట్టుబడిగా పెట్టలేదు, నా దగ్గర ఇంకేమీ లేదు, నా మనస్సు అనేదే ఉందని తెలుస్తుంది. ఆ మనస్సు కూడా నేను చెప్పినట్టు వినదు, ఎప్పుడు ఒక్కోసారి వెళ్తుంది, ఒక్కోసారి వెళ్ళదు. ఏం చేయాలి? నా స్వయం కృషితో నేను మిమ్మల్ని చేరుకోగలనా అంటున్నాడు. ఆత్మాన్వేషణ చేయాలన్న కోరిక కలగటమే దైవ కృప వల్ల. అసలు చిత్తూరు వెళ్ళాలి, నాన్నగారిని దర్శించుకోవాలి, నాన్న సన్నిధిలో ఉండాలి అనే కోరిక నీకు రావటమే దైవ కృప, ఈశ్వరాని కృప. గుర్తించు అని. నేనెళ్ళొచ్చాను అని వ్యవహారంలో చెప్పినా, ఇప్పుడు ఎవరన్నా అడుగుతారు గురు పౌర్ణిమ మీరు అక్కడ ఉన్నారండి అంటే మేము జిన్నూరు వెళ్ళామంటాం. అలా చెప్పకుండా ఎలా ఉంటాం వ్యవహారంలో? వాళ్ళతో నాన్నగారు జిన్నూరు తీసుకెళ్లారు కదా అంటే, నాన్నగారు ఏంటి వాడు వదిలేశారు కదా అంటే, మామూలు లౌకికుల మధ్యలో ఇలా మాట్లాడకూడదు. ఎక్కడున్నారంటే జిన్నూరు వెళ్ళామని చెప్పాలి, సహజంగా మాట్లాడాలి. కానీ అంతరాంతరాల్లో నువ్వు ఎరుక కలిగి ఉండు, అబ్బా నీ దయవల్ల నీ దగ్గరికి రాగలిగానుగా తండ్రి, ఏ అడ్డంకులు లేకుంటే కదా నీ దగ్గరికి వచ్చాను. మనం ఈ ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా, కార్లో బయలుదేరాలనుకున్నా, ట్రైన్లో అయినా కరెక్ట్గా గుమ్మం దిగే టైంకి ఏదన్నా చుట్టాలు వచ్చారు అనుకోండి,
భక్తి లేని చుట్టాలు, భక్తుల్లో చుట్టాలంటే కొంచెం అర్థం చేసుకుంటారు. భక్తి లేని చుట్టాలు వచ్చారనుకోండి, మనం ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సిందే. అలా ఎవ్వరు ఏమి రాకుండా మనల్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చిన శక్తి ఏది? భగవాన్ అంటారు, అది గుర్తు పెట్టుకో. ఆత్మాన్వేషణ చెయ్యాలన్న కోరిక కలగటమే దైవ కృప వలన. అది నీలో హృదయంగా ఆత్మగా ప్రకాశిస్తుంది. దైవ కృప హృదయముగా అంటే ఎక్కడో ఒక ప్లేస్ లో కాదు, నా నేనుగా, నా కూడా, నాతోటి, నా అండగా, నా నీడగా దైవ కృప ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది. సూర్యుడు రావడానికి మనం ఏం చేస్తున్నాం? తపస్సు చేస్తున్నాము. గ్రాంటెడ్ అండి, రోజు పొద్దున సూర్యుడు వస్తాడు, రోజు వెలుతురు వస్తుంది. అందరం పుట్టినప్పటి నుంచి, బుద్ధి తెలిసినప్పటి నుంచి సూర్యుడు వెలుతుని అనుభవిస్తూనే ఉన్నాం. సూర్యుడు వెలుతుని చూడడానికి ఏమన్నా కిరసనాయిల దీపం పట్టుకొని వెళ్తామా? ఈరోజు సూర్యుడు వచ్చాడా లేదా? మనం కిటికీలు పెట్టుకొని పడుకున్నా దాంట్లోంచి కూడా వెలుతురు లోపలికి వస్తానే ఉంటుంది. నేను వచ్చాను అని చెప్పడం. సూర్యుడికి అంత శక్తి ఉంది కదా, దైవ కృపకి. అంటే దైవం వల్లే సూర్యుడు వెలుగుతున్నాడు. సూర్యుడిని సృష్టించిన దైవానికి ఇంకెంత శక్తి ఉండాలి? కాబట్టి నీకు తెలియబడతాడు నీ హృదయంలో. అది నీలో హృదయంగా ఆత్మగా ప్రకాశిస్తుంటుంది. ప్రకాశం అంటే ఇలా వెలుతురు కాదు. అంటే మనం కొంతమంది సాధనలు చేసి జ్యోతి స్వరూపం కనిపించట్లేదు, వెలుతురు కనిపించట్లేదు, ధ్యానాలు చేసి అనుకోవచ్చండి. కొంతమంది కనిపించవచ్చు. ఇప్పుడు జన్మలో అలా మిరాకిల్స్ కావాలి, అద్భుతాలు జరగాలి అనుకునే వాళ్ళకి జరుగుతుంది. కానీ నాన్నగారు మనకి ఏం బోధించారంటే, ఈశ్వర ప్రకాశం అంటే బుద్ధిలో, సృష్టిలో ఉన్నదంతా ఈశ్వర చైతన్యం వల్లే జరుగుతుంది. ప్రతి సెకండ్ ఈశ్వరుడి చేతిలో దేహము మనస్సు పనిముట్టుగా ఉంది అని ఏ బుద్ధి గ్రహిస్తుందో అది ఈశ్వర ప్రకాశం అని. అక్కడ ఆ భక్తుడు ఈశ్వర ప్రకాశంలో ఉన్నట్టు గుర్తు. స్వామి రామదాసు హిమాలయాల వరకు, భగవాన్ని కలవక ముందు హిమాలయాల వరకు రాముణ్ణి వెతుక్కుంటూ రామ 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 రామ, ఒక అంటే చేతిలో నయా పైస లేకుండా, ఇంకో జత బట్టలు లేకుండా ఇంట్లోంచి బయలుదేరి హిమాలయాల వరకు ప్రయాణం చేస్తాడండి. ఎక్కడ బాత్రూమ్ ముందర పడుకోమంటే ఆ రైల్వే పోలీసులు ప్లాట్ఫామ్ మీద బెంచ్ మీద పడుకున్న పప్పాని, నువ్వు బాత్రూమ్ ముందర వెళ్ళి పడుకో అంటే, నాకు ఇలా అక్కడ వాసన వస్తుంది, ఎలా పడుకోవాలి అని అనుకోలేదండి. రామా, నీ దాసుని ఇక్కడ పడుకోమని ఆజ్ఞాపించావా తండ్రి? నువ్వు లేని చోటు ఎక్కడ? పూర్ణ శరణాగతండి. 15 రోజుల నుంచి భోజనం చెయ్యకపోతే, క్యూలో నిల్చుంటే 15 రోజుల నుండి భోజనము లేని ఆకలి ఎలా ఉంటుందండి? ఒక ఆలయంలో ప్రసాదాలు పంచి పెడుతుంటే పప్పా వెళ్ళి లైన్లో నిల్చుంటారు. అప్పుడే ఆయన పేరు రామదాస్ అండి. భక్తులు పప్పా అని పిలుచుకుంటారు, మనం నాన్నని నాన్న అని పిలుచుకుంటాం కదా. అలా పప్పా అంటే తండ్రి అని. కాబట్టి ఆ క్యూలో నిల్చుంటే కరెక్ట్ గా ఈయన 3వ నెంబరో 4వ నెంబరో ఉంటుంది. ఇంకా అన్నం చేతికి ఆకులో పెట్టి ప్రసాదం ఇచ్చే టైంకు ఇంకొక సన్యాసి వస్తాడండి. ఈశ్వరుడే వస్తాడు యాక్చువల్గా పరీక్షించడానికి, రాముడే. నువ్వు 15 రోజుల నుంచి భోజనం చేయలేదేమో, నేను నెల నుంచి భోజనం చేయలేదు అంటాడు. ఆ పెట్టిన ప్రసాదం ఆయన చేతిలో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవడం ధర్మం కాదు కదా. మళ్ళీ క్యూలో నిల్చొని ప్రసాదం తీసుకోవడం ధర్మం కాదు. ఎందుకంటే ఒకసారి పెట్టాడు ప్రసాదం, ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయి ఊర్లో ఒక పాడుపడ్డ శివాలయంలో పడుకొని ఉంటాడండి. పప్ప పడుకొని ఉంటే ఆ రోజు ఆ శివాలయంలోని శివుడు ఎవరికైతే ఇలవేల్పు, ఆయన మార్వాడి అతను, వాళ్ళ ఇంట్లో పూజలు ఏవో జరుపుతారు. ఆయన గుమ్మగుమ్మలాడే భోజనం వేడిగా క్యారియర్లో శివుడికి నైవేద్యం పెడదామని తీసుకొస్తారు. వేడిగా తీసుకొస్తే ఒక ఆయన అంటే మనం కొంతమందిని చూస్తే ప్రేమ వచ్చేస్తుంది కదా. వాళ్ళలో మంచితనము, వాళ్ళలో సత్వగుణము, వాళ్ళలో ప్రేమ, వాళ్ళ చూపులో అర్థమైపోతుంది. ఈయన పాపం అలా ముడుచుకొని పడుకుంటే ఎవరో ఇంత ఇదిగా ఉన్నాడు, పాపం ఈయన లేపుదామని దయ కలిగింది. ఆ దయ కలిగించిన వాడు కూడా పరమాత్మే, అక్కడ అన్నం తీసుకున్నవాడు పరమాత్మే,
ఇక్కడ గుమగుమలాడే భోజనం తెచ్చినవాడు పరమాత్మే. లేపి కూర్చోపెట్టి ఆకు పెట్టి ప్రేమగా వడ్డించి భోజనం తినిపిస్తాడు రాముడు. అలాంటి శరణాగతి పప్ప. అలా పప్ప ప్రయాణం చేస్తూ 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 హిమాలయాలకు చేరుకుంటారు. పీక్గా అండి, హిమాలయాలంటే మంచు కొండలు కదా, పైదాకా ఎక్కుతారు. పప్పాతో పాటు 4 భక్తులు ఉంటారు, సన్యాసులు. ఎక్కితే చివరికి ఆ హిమాలయాల కొండ ఇలా వేలులాగా అండి సన్నగా పైకి ఉంటుందండి శిఖరం. వాళ్ళు అంటారు ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇంకా పైకి ఎక్కితే శిఖరం మీదికి మంచు కదా, దిగేటప్పుడు జారిపోతాము, ఇంకా ఇక్కడ వరకు చాలు రాముని అన్వేషణ, తిరిగి వెళ్ళిపోదాము అంటారండి పప్పాతో మిగతా వాళ్ళంతా. అప్పుడు పప్ప అంటారు, రాముడి అన్వేషణలో ఈ దేహం పోయినా పర్వాలేదు, కానీ నేను ఆ శిఖరం ఎక్కి ఆ శిఖరం మీద నిల్చొని రామా 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 అని పిలవాల్సిందే నా శ్రీరాముని అని వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి ఆ శిఖరం మీద, ఆ శిఖరం మొన ఉంటుంది మంచు కొండ, దాని మీద నిల్చొని 2 చేతులు చాపి రామా శ్రీరామ అంటే భక్తుడికి అదొక తృప్తి అండి. రాముడు అలా నన్ను పిలవమని ఏమీ ఆదేశించలేదు, కానీ మనసు నిండా హృదయము నిండా రాముడిని నింపుకొని పిలిచాను, నా రాముడు నాకు సమాధానం చెప్తాడు అనేది ఒక తృప్తి అండి. పప్ప అలా పిలుస్తాడండి. పిలిచిన తర్వాత కింద సన్యాసులు 3 భక్తులు ఉన్నారు కదా కూడా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈయన పిలిచావు సరే ఇప్పుడు ఎలా దిగుతావు కిందికి, కాలు పెడితే ఐస్ అండి, మొత్తం జారి లోయలో పడిపోతావు, అగాధంలోకి వెళ్ళిపోతావు. ఎక్కడ కష్టపడి ఎక్కివు, ఎలా దిగుతావు ఇప్పుడు పైనుంచి కిందికని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎలా దిగుతాడు? రాముడు సహాయం చేస్తాడా లేక ఈరోజు పోవడమేనా? రాముడిని నమ్ముకొని వచ్చారు. అయితే అండి సృష్టి ఆయన పోయాడు అనుకోండి, సృష్టి ఏమనుకుంటుందండి, రాముడిని నమ్ముకొని వచ్చాడు రామభక్తుడు వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటాం కదా ఈ రోజు. మరి అలా చెప్పుకోకూడదు కదా, రాముడు చెప్పుకోనియాడు కదా అలా తన గురించి తాను. ఎందుకంటే తన అవసరం తన బిడ్డలకి, తన భక్తి తన బిడ్డలకి ఉంది, వాళ్ళు తరించాలని కదా రాముడు అవతారం ఎత్తింది, ఆయన ప్రేమను చూపింది లోకానికి. సో ఆయన పిలిచిన తర్వాత ఈ భక్తులు ఎలా దిగాలి అని పప్ప కిందికి చూస్తున్నారు, ఇలా ఎలా దిగాలని. అప్పుడు రాముడు పలుకుతాడు ఆకాశంలో. లిటరల్లీ వర్డ్స్ వినిపిస్తాయండి. ఇది జరిగి ఏ 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రిందమో కాదండి, మనము పుట్టినప్పుడో లేక మన అమ్మలు పుట్టినప్పుడో జరిగిన విషయం ఇది. రాముడు అంటాడు, ఒక్కసారి కిందికి చూడు, ఆ మంచులో ఒక గడ్డి పరక గాలికి ఊగుతా ఉండదు. పరీక్షిస్తాడు కూడా భక్తుడు. ఒక చెట్టు కొమ్మ కాదు, ఒక గడ్డి పరక గాలికి కదులుతా ఉంది. ఆ గడ్డి పరక మీద నువ్వు ఆధారం చేసి దాని మీద పాదం పెట్టి కిందికి దిగుమంట. మనమైతే దిగుతామండి, అమ్మో గడ్డి పరక మీద 90 కిలోల దేహం బాడీ ఎలా ఉంటుందని ఆలోచన వస్తుంది. చెట్టు కొమ్మనే భయపడతాం, అసలు వెళ్ళం అక్కడికి, అంత దూరం వేరే విషయం అనుకోండి. జిన్నూరు రావడమే అసలు మహా గొప్ప వరంగా భావిస్తున్నాము. పర్వాలేదండి, పప్ప జిన్నూరు వెళ్ళాక హిమాలయం వెళ్ళాక మనం జిన్నూరు వచ్చింది. పప్ప పిలిచినట్టుగా మనం జిన్నూరులో పిలుచుకుంటే చాలండి, మనకి హిమాలయాలు అక్కర్లేదు. మన సృష్టి, మన పుణ్యక్షేత్రం, మనం తరింపచేసేది మన జీవిత గమ్యం జిన్నూరు అని. జిన్నూరు వైభవం సరిపోతుంది మనకి. సో